ఓం మహాగణపతే నమః. జూన్ మాసపు ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో కుజుడు జూన్ 7వ తేదీ వరకు కర్కటక రాశిలోను, శుక్రుడు మేషరాశిలో సంచారము, అదేవిధంగా బుధుడు వచ్చేసి జూన్ 6వ తేదీ వరకు వృషభ రాశిలోను, తర్వాత మిథున రాశిలోను జూన్ 22వ తేదీ వరకు, ఆ తర్వాత కర్కటక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక రవి వచ్చేసి మనకు జూన్ 14 వరకు వృషభ రాశిలో సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, ఇక శని మీనరాశిలోను, రాహు మనకి కుంభరాశిలోను, అదేవిధంగా కేతు వచ్చేసి మనకి సింహరాశిలో సంచారం చేస్తున్నారు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. తులారాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసినట్టయితే, తులారాశి వారికి జూన్ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం గమనించినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి చూసినట్టయితే, వీరికి కుజుడు దశమ స్థానంలోను, అదేవిధంగా లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. ఇక శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు చాలా చక్కటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి కలగజేస్తాడు. ఇక బుధుడు వచ్చేసి అష్టమ స్థానంలోను, నవమ స్థానంలోను, అదేవిధంగా దశమ భాగంలోను కూడా సంచారం చేస్తున్నాడు. అయితే వీరికి అష్టమ స్థానంలో బుధుడు అంటే మొదటి వారంలో సంచారం చేస్తున్నప్పుడు చక్కటి ఫలితాలు కలుగజేస్తాడు. అదేవిధంగా చివరి వారంలో కూడా బుధుడు వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగజేస్తున్నాడు దశమ స్థానంలో. ఇక రవి యొక్క సంచారము ఈ రాశి వారికి, తులారాశి వారికి ఈ మాసంలో అంతగా అనుకూలంగా లేదు. అష్టమ స్థానంలోనూ నవమ భావంలోనూ రవి యొక్క సంచారం కనిపిస్తుంది. కాబట్టి ఇవి అంతగా ఈ రాశి వారికి అనుకూలంగా కనిపించట్లేదు. ఇక గురువు వచ్చేసి ఈ రాశి వారికి 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. గురు యొక్క సంచారం అనేది చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి తులారాశి వారికి కలగజేస్తున్నాడు. కాబట్టి గురుగ్రహం వల్ల ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఇక శని గ్రహము 6వ స్థానంలో సంచారము, కాబట్టి శని వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనకి తులారాశి వారికి గోచరిస్తున్నాయి. ఇక రాహు 5వ స్థానంలోను, కేతువు 11వ స్థానంలోను సంచారం, కాబట్టి కేతు గ్రహం వల్ల చాలా చక్కటి లాభదాయకమైనటువంటి ఫలితాలు మనకి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా మనకు ఈ జూన్ మాసంలో గోచరిస్తున్నాయని చెప్పవచ్చు. ఇక అనుకూలమైనటువంటి ఫలితాలు ఏ ఫలితాలు ఉన్నాయో ఒకసారి మనం చూసినట్టయితే, వీరికి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అంటే కుజుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ మాసంలో తప్పకుండా అనారోగ్యం కనుక ఉన్నట్టయితే, మీకు ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేనట్టయితే ఈ మాసంలో ఆరోగ్యం అనేది తప్పకుండా మెరుగుపడుతుంది. ధనలాభం అనేది కనిపిస్తుంది. కార్యసిద్ధి అనేది మనకు కనిపిస్తుంది. తులారాశి వారికి 2వ అధిపతి, అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి కుజుడు వీరికి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు కలిగేటటువంటి అవకాశాలు అధికంగా గోచరిస్తున్నాయి. సప్తమ స్థానానికి కూడా కారకత్వం వహిస్తాడు. కాబట్టి వివాహ ప్రయత్నాలు లేదా వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు అనేవి ఈ మాసంలో తులారాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. ధనలాభం అనేది ఉంటుంది. 2వ అధిపతి లాభస్థానంలో సంచారము, ధనాధిపతి లాభస్థానంలో సంచారం అనేది ఉంటుంది. కాబట్టి తద్వారా ఈ తులారాశి వారికి ధనలాభం కూడా మనకు అధికంగా ఈ తులారాశి వారికి గోచరిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మీకు అనుకూలంగా ఉంది. ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది. అంటే భూములు లేదా ప్రాపర్టీసు, ఇల్లు లాంటివి సంబంధించినటువంటి విషయాల్లో కూడా మనకు కుజగ్రహం వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు మనకు తులారాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. వ్యవసాయం సంబంధించినటువంటి విషయాల్లో కూడా చాలా చక్కగా మనకి అనుకూలంగా కనిపిస్తుంది. సహోదరులు కూడా మీకు సహాయ సహకారాలు తులారాశి వారికి అందజేస్తారు. ముఖ్యంగా మనకి కుజుడు
రక్త సంబంధికులకు సంబంధించినటువంటి కారకత్వం వహిస్తాడు, సోదరులకు సంబంధించినటువంటి కారకత్వం వహిస్తాడు. కాబట్టి వీరు కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ విషయాల్లో కూడా మీకు కనిపిస్తున్నాయి. ఇక చూసినట్టయితే బుధగ్రహం కూడా మీకు దాదాపుగా అనుకూలమైనటువంటి ఫలితాలే ఇస్తున్నాడు. మొదటి వారము చివరి వారంలో చాలా చక్కటి ఫలితాలు మనకి బుధగ్రహం వల్ల కూడా తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతున్నాయి. వివిధ రకాలుగా ధనలాభం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం వల్ల ఆనందం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చివరి భాగంలో ఎక్కువగా కనిపిస్తుంది. తృప్తికరమైనటువంటి భోజనం ఉంది, ప్రభుత్వం నుండి అనుకూలంగా ఉంది, షేర్ మార్కెట్లో కూడా అనుకోకుండా లాభం పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా మీ ఎఫర్ట్స్ వల్ల శత్రువులను జయించేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. భార్య వల్ల కూడా లాభము అనేది ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ముందుగానే అనుకున్నట్టుగా అనుకూలిస్తాయి. గురువు కూడా 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి గురుగ్రహం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. 3వ అధిపతి 6వ అధిపతి 9వ స్థానంలో సంచారము. కాబట్టి ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రయాణాలు ఉండే అవకాశాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. కానీ ఇవి కూడా చాలా సక్సెస్గా ఉంటాయి. లేదా ధార్మికమైనటువంటి ప్రదేశాలకు ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. 3వ అధిపతి దగ్గరి ప్రయాణాలు, అదేవిధంగా 9వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ధార్మికమైనటువంటి ప్రదేశాలకు, ఆలయ సందర్శనలకు ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు మనకు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. పంచమ స్థానం పైన దృష్టి ఉండడం వల్ల సంతానం కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానం కోరుకునే వారికి సంతాన ప్రాప్తి కూడా కలుగుతాయి. మంచి ఆలోచనలు కలుగుతున్నాయి. నాలెడ్జ్ పెరుగుతుంది. సోదరులతో సఖ్యతగా ఉంటారు. వృత్తిలో కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కేతు 11వ స్థానంలో ఉండడం వల్ల సంతానం విషయంలో ఆరోగ్యము కూడా చక్కగా ఉంటుంది. బంధువులతో స్నేహితులతో మంచి సంబంధాలు ఉంటాయి. మంచి సంబంధాలు కొనసాగించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి ఈ రాశి వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే ఏ విషయాలలో తులారాశి వారు జాగ్రత్త పడాలి ఈ మాసంలో అని ఒకసారి చూసినట్టయితే, వీరికి రవిగ్రహము అంతగా అనుకూలంగా లేడు. కాబట్టి ముఖ్యంగా ఈగో సంబంధించినటువంటి విషయాలు కాస్త దూరం పెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. పనుల్లో కాస్త ఆటంకాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మానసికంగా కాస్త బాధ, అదే కాకుండా ప్రభుత్వం నుంచి ఏదైనా కనుక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే అది కాస్త డిలే అయ్యేటటువంటి అవకాశాలు, మీ పై అధికారుల వల్ల కాస్త ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చు ఉండే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అయితే లాభాధిపతి అయినటువంటి రవి కాబట్టి స్నేహితులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఏదైనా మీకు అంతగా సహాయ సహకారాలు అందకపోవడం లాంటి, రవి లాభాధిపతి కాబట్టి స్నేహితులకు సంబంధించినటువంటి విషయాల్లో కారకత్వం వహిస్తాడు. కాబట్టి ముఖ్యంగా మీకు సమయానికి స్నేహితుల వల్ల సహాయ సహకారాలు అందకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తండ్రి గారి యొక్క ఆరోగ్యము కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. రవి తండ్రి గారికి కారకత్వం వహిస్తాడు. కాబట్టి తండ్రి గారితో గొడవలు లేదా తండ్రి గారి యొక్క ఆరోగ్యము ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రమాదాలు చిన్న ప్రమాదాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. సేవింగ్స్ ఖర్చు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. అయితే మనకు తులారాశి వారికి రాహు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే వీరికి సంతాన యోగం అనేది ఉంటుంది. అయితే 6వ స్థానంలో ఉండడం వల్ల కాస్త డిలే అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కాస్త ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మెడికల్ రిలేటెడ్ ఒకవేళ డిలే అవుతున్నట్టయితే మెడికల్ రిలేటెడ్ వారి ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల మీకు సంతాన యోగం అనేది కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కానీ సంతాన యోగం అనేది తప్పకుండా ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే ముఖ్యంగా భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందువల్లంటే శుక్రుడు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి అంతగా శుక్రుని యొక్క సంచారము అనుకూలంగా ఉండదు. కాబట్టి మీకు అంటే ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అయితే మీరు అనుకున్నటువంటి పనులు అయితే తప్పకుండా చేయగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి కంఫర్టబుల్గానే ఈ మాసంలో ఉంటుంది. ఇవి స్థూలంగా మీకున్నటువంటి ఫలితాలు. ఇక ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మిని పూజించండి. తద్వారా కూడా ఈ మాసంలో
తులారాశి వారికి కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా మీకున్నటువంటి జూన్ మాసపు రాశి ఫలితాలు. ఇవి ఈ జూన్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు. అయితే ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క జన్మ జాతకంలో కనుక చక్కటి గ్రహస్థితి, చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు. ఒకవేళ మీకు జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తలేవు, అదేవిధంగా గోచారంలో కూడా ఇబ్బందిగా ఉన్నప్పుడు తప్పకుండా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గుర్తించండి. ఇది స్థూలంగా మనకున్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో లేదా మరొక మంచి టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.